శతకోపాయ మంగళం మంగళాచార్య హరివరాచార్య పురోగమే సర్వైష్ట పుణ్యాచార్య సత్కృతాయాస్తు మంగళం. సత్యనారాయణ స్వామికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆరోగ్యవర అనాథరక్షక గోవింద గోవింద. అనగా రెండవ కథ ప్రారంభమవుతుంది. పూర్వకాలంలో కూడా కాశీపట్నం వెళ్ళేవాడు, భిక్షాచరణ ఆచరించేవాడు. ఆ రోజు వచ్చిన ప్రణవపరం తీసుకొచ్చి భార్యాభర్తలు పెడుతూ మిగిలిన సమయంలో వాళ్ళు తినగా మిగిలిన తాను తినేవాడు లేదా పస్తుండేవాడు. ఆ విధంగా అతను భిక్షమైన జీవితం అనుభవిస్తున్న ఎవరికి కూడా క్షణకాలం కూడా క్షణిక ఇబ్బంది కూడా కలిగించేవాడు. ఉండేవాడు, ధర్మ మార్గంతో ఉండేవాడు. అలా అతని యొక్క ధర్మత్వాన్ని మెచ్చుకుని స్వామివారి యొక్క ముసలి బ్రాహ్మణులు వారు ధరించిన వద్దకు అయ్యా బ్రాహ్మణోత్తమ వేద విలువైన సకల శాస్త్రాలు చదివేసిన బ్రాహ్మణుడివి, ఈ విధంగా కష్టాలు భవిస్తున్నావు కదా, ఈ కలియుగమందున విష్ణువాంఛిత సత్యనారాయణ స్వామి అయితే నీకు వ్రతం చేద్దామని సంకల్పం చేసుకున్నా కానీ కనీసం పూజా సామాగ్రి కూడా నా దగ్గర ధనం లేదయ్యా. ఎప్పుడైతే ఆ ధనం నా దగ్గర ఉంటుందో అప్పుడే నీ వ్రతం చేస్తే దృఢ సంకల్పం చేసుకుని నమస్కారం చేసుకుని ఇంటికి వెళ్ళి రాత్రి పడుతున్నాడు. ఉదయాన్నే లేచి